జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రతి ఒక్కరిని కూడా జై శ్రీరామ్ అనే నినాదాలు చేపించడం సబబేనా? తప్పేమిటి? సబబేనా? తప్పేమిటి? అసలు రామాయణం నిజంగా జరిగిందంటారా? జరగలేదంటారా? జరిగిందా అని నేను అడుగుతున్నాను. అంటే జరగలేదా అని అడుగుతున్నాను నేను. ఇక రామాయణం అంతా ఒట్టిదే, రామాయణం లేనే లేదు, జరగలేదు, అసలు రాముడు లేడు, రాముడు రాజు మాత్రమే దేవుడు కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. రాజే నేను కాదన్నామా? ఇప్పుడు మనుధర్మ శాస్త్రాన్ని సృష్టించింది ఎవరు? మనువు. మనువు ఎవరు? మనువు ఎవరు అని అంటే శూద్రులలో ఎవరిని పరిగణిస్తారు అది తెలుసా? నేను ఇప్పుడు కావాలంటే ఆపేసి వెళ్ళిపోతాను. దేవుళ్ళు ఎవరు లేరు, మా దేవుడే దేవుడు అని యేసుక్రీస్తు పాస్టర్లందరూ కూడా కొనియాడి చెప్తా ఉంటారు. దీన్ని ఏమంటారు మీరు? మూర్ఖత్వం అంటారు. అసలు నా ధర్మం ఏం చెప్తుంది? రుచీనాం వైచిత్యాదృజు కుటిల నానాపదజుషాం నృణామేకో గమ్యస్త్వమసి వైసామర్ణవైవ. నదులు వక్రాలుగా కనిపించినా అవక్రాలు కనిపించినా చివరికి ఎలాగైతే సముద్రాన్ని కలుస్తాయో అన్నీ నన్నే చేరుతాయని చెప్తున్నది నా ధర్మం. ఈ విశ్వాన్ని సృష్టించింది ఎవరు? ఎవరు సృష్టించారు? ఎక్కడో ఒకడు కూర్చొని చూమంత్ర కళ్యాణంగానే విశ్వం సృష్టించబడింది. ఎవరైతే ఆర్య బ్రాహ్మణులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, మళ్ళీ ఆర్య బ్రాహ్మణులు మీరు ఆర్య పదాన్ని చాలా తప్పుగా వాడుతున్నారు. డైరెక్ట్ బ్రాహ్మణులు వచ్చి మాది ఇండ్లల్లో లేకపోతే మాలల ఇండ్లల్లో లేకపోతే దళితుల ఇండ్లల్లో పూజలు చేయలేక కావాలని చెప్పేసి అందులో ఉన్నటువంటి సబ్ కాస్ట్నే కావాలని ఎంచి మీరు వీళ్ళకి పూజలు చేయండి, లేకపోతే ఇతర కులాలకు వీళ్ళు మీకు పూజలు, మీరు చెప్తున్నటువంటి బ్రాహ్మణత్వం గురించి చెప్తున్నా, జరిగిందా లేదా? ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఏ వర్ణానికి ఏ కులానికి చెందినటువంటి వ్యక్తి? నువ్వు మళ్ళీ ఇక్కడ బ్రాహ్మణ అనగానే నువ్వు కులానికి వెళ్ళిపోతున్నావు. క్షత్రియ వైశ్య అనే దాన్ని ఎందుకు బ్రాహ్మణులాగా ఎందుకు పోర్ట్రే చేయలేకపోయారు? దీన్నే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వలేకపోయారు. ఎప్పుడు చెప్పాడా నీకు? నువ్వు తెలియగలవాడివైతే విద్వాన్ సర్వత్ర పూజ్యతే, ధనవాన్ పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటారు. బ్రాహ్మణో శముఖమాసీత్ బాహో రాజన్య కృత ఊరు తదస్య యద్వైశ్య ప్రజ్ఞాతం శూద్రో అజాయత. ఈ సమాజ స్వరూపం ఎలా ఉంది అని అంటే తల బ్రాహ్మణుల్లాగా, భుజాలు క్షత్రియుల్లాగా, ఊరువులు వైశ్యుల్లాగా. బ్రాహ్మణులు కొంత ఆధిపత్యము చూపించారా లేదా? అయినా నీదే కులం చెప్పిన? శూద్రులు. శూద్ర కులం కాదు. ఇప్పుడు సమాజం ఒప్పుకుంటుంది. ఎవరే సమాజమా? సమాజం ఎవరు? నువ్వు కాదు సమాజం. నువ్వు సమాజం కాదు. నువ్వు సమాజం కాదా? తయారు చేసి పెట్టారు కదా. ఎవరు తయారు చేసి పెట్టారు? నీలాంటి వాళ్ళు 10 మంది కలిసి తయారు చేశారు. నాలాంటి వాళ్ళు అంతే. నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా. మళ్ళా కులాలకు పోతున్నావు నువ్వు. ఫార్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మళ్ళా కులాలకు పోతున్నావు. శూద్రులో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ అందరికి కూడా మళ్ళా శూద్రులు అంటే నువ్వు ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఎవరు చేశారు? మళ్ళా నువ్వు బ్రాహ్మణులు చేశారు అని అంటావు. వైశ్యాల్లో ఉన్న వాళ్ళకు కావచ్చు, లేకపోతే క్షత్రియులో ఉన్న వాళ్ళకు సరైన న్యాయం జరగట్లేదు. ఎట్లా అనుకుంటున్నారు? జరుగుతుందండి. జరుగుతుందా? సరే, ఈ దేశాన్ని పాలించేటటువంటి మోడీ ఎవరు? నువ్వు అనేటటువంటి శూద్ర కులంలో పుట్టినవాడు. నరేంద్ర మోదీ. అంబేద్కర్ ఎవరయ్యా? దళితుడు. ఆయనకు చదువు చెప్పింది ఎవరు? బ్రాహ్మణులు. ఆయనకు పేరు ఇచ్చింది ఎవరు? బ్రాహ్మణులు. అంబేద్కర్ అనేది బ్రాహ్మణుడు. జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం. ఇప్పటికి కూడా అంబేద్కర్ను ఒక దళిత వాడకు సంబంధించి మాత్రమే పర్మనెంట్ జడ్జి చూస్తున్నారు. మొక్కర బ్రాహ్మణులు కావచ్చు, లేకపోతే ఎందుకు? ఎవడు మొక్కుతున్నాడు? దళితులు మొక్కుతున్నారా? మొక్కుతారు. విగ్రహాలు రోడ్ల మీద పెట్టి కాంట్రవర్సీ అవుతుంది ఇట్లా మాట్లాడుతూ. ఉన్న విషయం కాదా? రోజు పోయి ఆయనకు హారతి ఇచ్చి పూజ చేస్తున్నారా? క్రైస్తవ మతాన్ని నమ్మడం వల్ల పరలోకానికి పోవడం ఈజీ అవుతుంది. ఓన్లీ క్రైస్తవుడై ఉంటే మాత్రమే, యేసు నమ్మితే మాత్రమే పోతారు అని. స్వర్గం అనేది యాడ్ ఉంది. నువ్వు పోయి చూసి వచ్చిన నేను ప్రార్థన చేస్తే నీకు తగ్గుద్ది,
ఆయిల్ రాస్తే తగ్గుద్ది, నేను చిటికేస్తే టార్చ్ 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 అంటే తగ్గదా అండి? నువ్వు నాకు దగ్గు వస్తుంది. యేసు క్రీస్తు టచ్ టచ్ టచ్. అమ్మతేజ అని ఒక ఆయన ఉన్నాడండి, అట్టి పనులు ఇస్తే పిల్లలు పుడతారు. టార్చ్ టార్చ్ అంటే వాళ్ళకి ఏమైనా పక్షవర్ధం కానీ మాటలు అవి పోతాయి. ఇటువంటివన్నీ చేయగలుగుతాడు ఆ పాస్టర్. ఈ ఇద్దరు వీడిచ్చిన అచ్చిపండు వాళ్ళు పుట్టాడా, లేకపోతే వాళ్ళు రాత్రి చేసుకున్న కార్యం వల్ల పుట్టారా?